తెలంగాణలో రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అవమానాలు ఎదుర్కోవడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్, జీఐఎస్ నిధుల వడ్డీతో సహా చెల్లించాలని చెప్పారు. భూములను బ్రోకర్ల పరంచేసి డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఈటెల రాజేందర్. ఆర్థిక మంత్రి నేను. చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమో వాళ్ళు దాచుకున్న సొమ్ము ఓ ఇల్లు కట్టే సందర్భంలోనో, ఓ బిడ్డల పెళ్ళిళ్ళు చేసే సందర్భంలోనో, లేదా పిల్లలని అబ్రాడ్కు పంపే సందర్భంలో కొంత పాటు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళు దాచుకున్న సొమ్ము నుంచి కొంత వాడుకోవడం కోసం పెట్టుకున్న దరఖాస్తులు కావచ్చు, ఇవన్నీ ఏవి పరిష్కారం కాకపోగా చివరికి ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు గుర్తు చేసిండ్రు, రిటైర్డ్ ఉద్యోగి 35 సంవత్సరాలు పనిచేస్తే ఆయనను చూసుకునే తీరు గిదేనా అని చెప్పి ఆనాడు అయితే మాటలు మాట్లాడినప్పుడు సంబరపడ్డమో, మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకు పాలాభిషేకాలు చేసినామో. కానీ గిట్ల గీ ధర్నా చౌకలో రిటైర్డ్ ఉద్యోగులుగా డబ్బులు రాకపోగా ఆత్మహత్యలు చేసుకుంటామని, ఆత్మహత్యలకు విరుద్ధంగా ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్పి మాత్రం నా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు ఊహించలేకపోయినారు. మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చేతలు లేవు. నేను నా ఇంటికి వచ్చేటువంటి ఓ 100 మందిలో 5-6 ఉద్యోగులు వస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు వస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు పాత ఆర్థిక మంత్రివి కదా, నీ దగ్గరనే పనిచేసినట్టుంది చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీగా. ఆ సుల్తానియా గారు కూడా మీ దగ్గరే పనిచేసినట్టున్నది, మీరు చెప్తే నా పని అయిద్దట అని చెప్పి నా దగ్గరికి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం మొన్న మా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ అన్నాను, నేను ఇంకొక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రిటైర్డ్ కాబోతున్నా, నేను నిజాయితీగా పనిచేసిన అధికారిని, నాకు ₹1 లేదు, నువ్వన్నా 10 లక్షలు 20 లక్షలు అప్పివ్వు,